శృతి వాళ్ళ అమ్మ అయితే నగలు తెస్తూ ఉంటుంది. అలా నగలు తెచ్చి శృతికి పెట్టవలసిన నగలన్నీ తెచ్చేసరికి ఆ నగలన్నీ చూసి ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇన్ని నగలా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. సత్యం అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా చూసి ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే మీ రెండో కోడలు ఏం తెచ్చింది అని అయితే ఎటకారంగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మా రెండో కోడల తేవడం ఏం లేదు, పెట్టాం మేమే ఇంకా అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు చాలా పేదవాళ్ళు కదా, తిరిగి మేమే అన్నీ పెట్టేసి పెళ్లి చేసి మరీ తీసుకొచ్చాం. మాకు వాళ్ళకి ఇవన్నీ చేసేంత స్తోమత ఎక్కడిది అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ నాన్నలు అయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. అలా తక్కువ చేసి మాట్లాడేసరికి మీనా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మీనా తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం ఒలిచేసి అందరి ముందు పెడుతూ ఉంటుంది. ఇదండి మీరు నాకు పెట్టిన బంగారాన్ని మీకే ఇచ్చేస్తున్నాను. మా పుట్టింటి వాళ్ళని ఇక నుంచి ఏమైనా బాగోదు. మా పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నేను పేదరికంగానే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. అదే టైంలో బాలు అక్కడికి వస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది అనేది వింతగా చూస్తూ ఉంటాడు బాలు. ఇక ప్రభావతి అయితే నీ మెల్లో ఉన్న తాళెంచి మీ బాబు పెట్టాడు అనుకుంటున్నావా, నేను పెట్టిందే అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. అందుకే అది కూడా తీసి తెచ్చాను అనేది అందరిలో చూపిస్తూ ఉంటుంది. అలా చూపించగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్లుగా మీరు పెట్టిన బంగారాన్ని మొత్తం మీకు ఇచ్చేస్తున్నాను తాళిబొట్టుతో సహా. మా పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పేదరికంగానే ఈ పసుపు కొమ్ము కట్టుకున్నాను అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్యం కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మీనా చేసిన పనికి బాలు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది మీనా చేసిన పనికి.